శ్రీ గణేష్ పెట్ల షాప్ కొరవి రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మేఘతాండ్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బూకె చిరంజీవి గారు అనే రైతు మన కర్షక్ క్రాప్స్ అండ్ సీడ్స్ వారి సూపర్ విజేత వెరైటీ 2 ఎకరాలు వేయడం జరిగింది. ఈ యొక్క వెరైటీ చాలా బాగుందండి. కాయ సైజు కానీ కలర్ కానీ తాలు శాతం తక్కువ ఉంది. చెట్టు హైట్ రావడం కానీ నల్లి తట్టుకోవడం కానీ అన్ని విధాలు చాలా బాగుందండి. హాయ్ హలో రమేష్ గైజ్ నేస్తాం. మేము ఉపేందర్ని శ్రీ గణేష్ పెట్ల షాప్ కొరవి రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మేఘతాండ్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బూకె చిరంజీవి గారు అనే రైతు మన కర్షక్ క్రాప్స్ అండ్ సీడ్స్ వారి సూపర్ విజేత వెరైటీ 2 ఎకరాలు వేయడం జరిగింది. ఈ యొక్క వెరైటీ చాలా బాగుందండి. కాయ సైజు కానీ కలర్ కానీ తాలు శాతం తక్కువ ఉంది. చెట్టు హైట్ రావడం కానీ నల్లి తట్టుకోవడం కానీ అన్ని విధాలు చాలా బాగుందండి. ఈ యొక్క రైతు సలహాలు సూచనలు. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ముత్తులింగం. ముత్తులింగం. నేరడా అండి? ఎలా అనిపించిందండి ఈ వెరైటీ? సీడ్ బాగానే ఉందండి. ఓకే. కింద నుంచి పైకి వచ్చిందా కూడా సైజు ఒకే తిరుగుంది. ఓకే. రైతులు వేసుకోవచ్చు. ఓకే. ఇంకేం గమనించారండి దీంట్లో? దీనికి నల్లి కూడా దాడి ఎక్కువ చేయలేదండి. ఓకే. దాడి చేయలేదు, నల్లి తక్కువ ఉంది. ఓకే. తాళ్ళు కూడా ఎక్కువ రాలేదండి. ఓకే. బాగానే ఉంది. కాయ సైజు కానీ కలర్ కానీ ఎలా అనిపించింది? బాగానే ఉంది, సైజు మంచిగా ఉంది. ఓకే. దగ్గర ఉందా కాపు కూడా? కాపు చాలా దగ్గర ఉంది. ఓకే అండి. వేసుకోవాలి విత్తనం అండి? వేసుకోవచ్చు అండి. మీరు వేసిన వెరైటీకి దీనికి ఏమైనా గమనించారా? మేము వేసిన వెరైటీకి దీనికి చాలా తేడా ఉందండి. ఓకే అండి. నమస్తే అండి రైతు గారు. మీ యొక్క సలహాలు మీరు చూశారు కదా, మీకు ఎలా అనిపించింది వెరైటీ? అంటే మీరు వేసిన విత్తనాలకు దీనికి ఏం తేడా కనిపించారండి? ఒకసారి రైతులు వివరించగలరు? 4% అస్సలు లేదండి. కాయ బారుంది, సైజు బాగుంది, పైదాకా కాస్తూనే ఉంది. ఇంకా ఎకరానే 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది. మా బూజు తొగులు వచ్చినా కానీ ఇలా రాలేదు. తోట బాగా భారీ స్థాయిలో పెరిగింది. కాపు కానీ అట్టే ఉంది, కింది నుంచి పైదాకా కాపే ఉంది. ఇంకా ఓకే. ఇది ప్రతి రైతు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు అండి. మీరేమనుకుంటారు, వేద్దాం అనుకుంటారు నెక్స్ట్ ఇయర్? 3 ఎకరాలు వేస్తాం, మేము కానీ అదే పెట్టుకుందాం అని వచ్చి చూస్తాను. మంచిగా అనిపించింది మీకైతే? ఓకే అండి. రైతులు కూడా వచ్చిన ప్రతి రైతు కూడా వాళ్ళు నమస్తే అండి చిరంజీవి గారు. ఈ యొక్క వెరైటీ ఎలా అనిపించింది అండి? సూపర్ విజేత వెరైటీ. తోట మంచిగా ఉందండి. క్రాప్ దగ్గర కాసింది. కాయ సైజు బాగున్నది, నల్లికి తట్టుకున్నది. మంచిగా ఉంది వెరైటీ. రైతులు అంతా వేసుకోవచ్చు, బాగుంది. పక్క తోటను మా తోట చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. అంటే వేరే విత్తనాల్లో దీనికి ఏమైనా డిఫరెంట్ కనిపెట్టారు మీరు? ఆ వేరే విత్తనాలు పెరగడం తక్కువ పెరిగింది మా దానికంటే. కాయ సైజు కూడా చాలా చిన్నగా ఉంది. కాయ కొద్దిగా వెడ ఉంది వేరే వాళ్ళది. నల్లి కూడా బాగా తొందరగా ఎట్టాకాయి ఆ తోట కంప్లీట్గా లూటిపోయింది. మా తోట ఇప్పటికీ పచ్చగానే ఉంది, మంచిగా ఉంది. అంటే తెగులని నల్లిని అన్నిటి తట్టుకొని ఆ వెరైటీ బాగుంది అంటారు. బూజు తెగులు కూడా రాలేదు. తోటకు వేరే వెరైటీ వాళ్ళకి